గుర్తు కోసం ఇచ్చేశారా అది అంటే కాపేశారు ఇంకెత్తిపోతల అని పనులు ఇప్పుడు కంప్లీట్గా. నన్ను అడిగితే తెలంగాణ ఎమ్మెల్యేలని కావాలంటే పంపించండి అంటున్నాడు ఆయన శాసనసభాపక్షం. ఇప్పుడు వెళ్ళాల్సింది వైసీపీ వాళ్ళు, ఇప్పుడు వెళ్ళాల్సింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అక్కడికి ఎందుకు ఆగిపోయింది? అదే లేదు ఆగలేదని చూపించాలి. వీళ్ళు చూపించకపోతే వైసీపీ వాళ్ళు వెళ్ళి ఆపేసిందని చూపించాలి. అప్పుడు కానీ ఆంధ్రాకి ద్రోహం జరుగుతుందో వాస్తవం జరుగుతుందో తెలియదు. ఈ నాటకాలకు ముగింపు పలకరు. ఇంకోటి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసేసి నేను గుండెలు చించుకుంటాను, పగల తీసుకుంటాను అని చెప్పుకొస్తా సెంటిమెంట్కి నేను కేసీఆర్ కంటే గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పడి పరిపాలించింది ఎవరు? తెలంగాణని. మరి అప్పుడు ఎందుకు అట్లే జోరాల? కాంగ్రెస్ పార్టీ కదా. పోనీ ఈయన ఏ పార్టీలో ఉండేవాడు ఇదివరకు? ఆ పార్టీని 22 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంది కదా. మరి అప్పుడు ఎందుకు కట్టలేదు జోరాల? ఇప్పుడు నేను మోడీని పట్టుకుంటాను, అప్పుడు సోనియా గాంధీని ఎందుకు పట్టుకోలేకపోయావు? మన్మోహన్ సింగ్ని ఎందుకు పట్టుకోలేకపోయావు? ఉన్నావు కదా అప్పుడు నువ్వు. పోనీ సెంట్రల్లో యూపీఏ ప్రభుత్వం ఉంది, యునైటెడ్ ఫ్రంట్ ఉంది, నేషనల్ ఫ్రంట్ ఉంది. పోనీ అప్పుడు ఎందుకు చేయించుకోలేకపోయావు నువ్వు? తెలంగాణ వాడివే కదా. ఒక రకంగా అప్పుడు కాంగ్రెస్ వీళ్ళకి ప్రత్యర్థే కదా. అప్పుడు ఎందుకు